హలో బిజియర్స్, నేను మీ వరుణ్ గారు. ఈరోజు మా హాస్టల్‌లో పెట్టిన బ్రేక్‌ఫాస్ట్ అనేది చూద్దాం వచ్చేయండి. ఫస్ట్‌కి అయితే పూరి అనమాట. ఈరోజు టిఫిన్‌లో స్పెషల్ వచ్చేటప్పటికి. అండ్ దీంతో పాటు అయితే గనుక ఆలు కుర్మా, పూరీలో కర్రీ వచ్చి రోజు ఏదో ఒక 2 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఈరోజు ఒకటి వచ్చేసేటప్పటికైతే పూరి అండ్ ఇంకోటి వచ్చేసేటప్పటికైతే ఉప్మా అనమాట. వెజిటబుల్స్ ఏసి చేశాడు ఉప్మాలో. అండ్ దాంతో పాటు అయితే ఎగ్ పెట్టాడు. అండ్ అలాగే ఇది వచ్చేసేటప్పటికైతే గనుక పల్లి చట్నీ అనమాట. మళ్ళీ పీనట్ చట్నీ అన్నా అనుకోండి ఏసుకుంటారు కామెంట్స్‌లో. అదేంటో ఎన్ని వీడియోస్‌లో చెప్పినా సరే ఏదో ఒక వీడియోలో బై మిస్టేక్‌లో చెప్తాను. ఆ వీడియో కిందే కామెంట్స్ వస్తాయి. పల్లి చట్నీ అని అనలేవా? పీనట్ చట్నీ అని అనాలా అని. ఇంకా బ్రెడ్, జామ్, బటర్ అయితే కామన్. ఇది మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా! సో, రోజు బ్రెడ్, జామ్, బటర్ అనేది ఉంటుంది. అదెందుకంటే నార్తోళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా కాలేజ్‌లో. సో, కాబట్టి వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమన్నా మన సౌత్ టిఫిన్స్ నచ్చకపోతే సో, దే కెన్ ఈట్ బ్రెడ్, జామ్, బటర్ కదా! సో, అందుకని పెట్టాడు. నేను ఇక్కడేంటంటే పూరి కర్రీలో బటర్ ఏసుకున్నా అనమాట. మీరెప్పుడైనా తినకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి. పూరి కర్రీలో బటర్ ఏసుకొని బావుంటుంది టేస్ట్. సో, ఇంక ఈరోజు పూరి ఇంకా కర్రీ అయితే బావుంది. లైక్ ఈ మధ్యన పూరీలు ఎందుకో కొంచెం బావుంటున్నాయి మా హాస్టల్‌లో. అయి అప్పడాల్లానే ఉండట్లేదు, అలాని సాగట్లేదు కూడా. కరెక్ట్‌గా ఉంటున్నాయి అనమాట. అండ్ అలాగే దాంతో పాటు ఉప్మా టేస్ట్ కూడా బావుంది ఈరోజు. సో, ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేసేయండి.